Hi viewers, good morning. Welcome to Profit Master Datin. ఇవాళ 12th మార్చ్ ఫ్రైడే. ఓవర్గా ఈరోజు మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏవేవి ఉన్నాయి, నిన్న క్లోజ్ అయిన అమెరికన్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న అంశాలతో పాటు మేజర్గా బిజినెస్ హెడ్లైన్స్ వివిధ న్యూస్ డైలీస్ అలాగే వెబ్సైట్స్లో ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ మళ్ళీ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. డౌ జోన్స్ ఒక 0.5% మేర లాభపడి 32,485 పాయింట్స్ దగ్గర క్లోజ్ అవుతే S&P 500 మరొక రికార్డ్ స్థాయిని టచ్ చేసింది. నిన్న 1% పైగా లాభపడింది. అలాగే నాస్డాక్ మళ్ళీ చాలా స్ట్రాంగ్ రీబౌండ్ మనం చూసాం. టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో 2.5% లాభపడి 13,398 పాయింట్ల దగ్గర నాస్డాక్ కూడా క్లోజ్ అయింది. సో అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ మంచి బయింగ్ యాక్టివిటీ కనిపిస్తోంది. మే 1వ తారీఖు నుంచి అడల్ట్స్ అందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలాగా తాను రాష్ట్రాలకు డైరెక్షన్ చేయబోతున్నట్టు జో బైడెన్ గారు ప్రకటించారు. సో ఇది కూడా ఒక పాజిటివ్ అంశం. అలాగే బైడెన్ సైన్స్ కోవిడ్ రిలీఫ్ బిల్ క్లియరింగ్ వే ఫర్ స్టిమ్యులస్ చెక్స్ వ్యాక్సిన్ ఎయిడ్. సో ఇలా చాలా వేగంగా అక్కడ పావులు కదులుతున్నాయి. ఒకటి కోవిడ్ రిలీఫ్ బిల్కి, సెకండ్ స్టిమ్యులస్ చెక్స్ కంటే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అక్కడ నిరుద్యోగులకు అనుకోవచ్చు, లేదంటే కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడం కావచ్చు, వ్యాక్సిన్ ఎయిడ్, ఇవన్నీ కూడా చాలా వేగంగా అక్కడ నిధులు సమకూరుతున్నాయి. ఇది మార్కెట్స్ దీన్ని కూడా ఒక పాజిటివ్గా తీసుకుంటోంది. అండ్ అన్నిటి నేపథ్యంలో మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం. ఏషియన్ మార్కెట్స్లో నికీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఒక మిక్స్డ్ ట్రేడింగ్ ట్రెండ్, బట్ స్టిల్ పాజిటివ్ హొరైజన్లోనే మన మార్కెట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ కొద్దిగా జస్ట్ ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. అయితే 0.09% తగ్గి 69.54 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ ఆల్మోస్ట్ $70 దగ్గర అటు ఇటుగా కొట్టుమిట్టాడుతుంది ఆయిల్. అండ్ గోల్డ్ చూస్తే జస్ట్ 0.16% గెయిన్ అయ్యి $1725 దగ్గర ట్రేడ్ అవుతుంది. బాండ్ ఈల్డ్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్ 0.009% గెయిన్స్తో 1.536 దగ్గర కోట్ అవుతుంది. అండ్ క్రిప్టో $718 లాభంతో $57,071 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంటే, ఎథీరియం 0.3% గెయిన్స్తో, లైట్ కాయిన్ 3.7% గెయిన్స్తో యాజ్ ఆఫ్ నో కోట్ అవుతుంది. అండ్ మన మార్కెట్స్ గురించి చూసే ముందు సో ఆప్షన్స్ క్లాసెస్ మనకి ఈసారి మళ్ళీ ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. సో మంత్లీ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, వీక్లీ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి ఆప్షన్స్ ఉపయోగించుకోని అని చెప్పి, సో మార్చి 19వ తారీఖు నుంచి అంటే నెక్స్ట్ ఫ్రైడే నుంచి ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం కాబోతున్నాయి. సో అంటే చాలామంది ఆఫ్లైన్ క్లాసెస్ పెట్టినప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అడిగారు కాబట్టి సో మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ మార్చి 19th నుంచి స్టార్ట్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి, మీరు చేసుకోవచ్చు. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సీతారామన్ గారు ఈటీ అవార్డ్స్లో కీ స్పీకర్గా ఉంటారన్న ఒక వార్త. అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ స్టేర్ అట్ లాసెస్ ఆఫ్టర్ న్యూ సెబీ డైరెక్టివ్. సో కొత్త సెబీ డైరెక్టివ్ తీసుకొచ్చింది, బాండ్స్ని 100 yearsగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి. సో దీనివల్ల ఏంటంటే ఈ బాండ్స్లో కాల్ ఆప్షన్ తీసుకునే వాళ్ళకి దాన్ని అంటే 2 to 3 years డేట్స్ ఉంటాయి. దాన్ని వాల్యుయేషన్ 100 years వాల్యుయేషన్ ఎలా చేయాలి, 100 yearsగా దాన్ని ఎలా పరిగణించాలి అని చెప్పి 100 years ఇన్స్ట్రుమెంట్కి ఎలా పరిగణించాలనే ఉద్దేశం, భయంతో మేబీ డెట్ మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ రావచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కాస్త ఆందోళనగా ఉన్నాయి. దీని మీద సెబీకి వాళ్ళు లెటర్ కూడా రాశారు. అండ్ కేకేఆర్ ఇన్ టాక్స్ టు పికప్ 53% ఇన్ వినీ కాస్మెటిక్స్, డీల్ వుడ్ వాల్యూ మేకర్ ఆఫ్ ఫాగ్ డియోస్ అట్ 8,500 crores. సో ఫాగ్ తయారు చేసే కంపెనీ ఫాగ్ డియోడ్రెంట్స్ని ఆ వినీ కాస్మెటిక్స్ అనే కంపెనీలో వాటా కొనుగోలు చేసేందుకు కేకేఆర్ సిద్ధమవుతోంది. ఈ డీల్ నేపథ్యంలో సంస్థ విలువ దాదాపు 8,500 కోట్ల రూపాయలుగా ఉండొచ్చని చెప్పి స్ట్రీట్ అంచనా వేస్తోంది. సో ఫుల్ లెంత్ డీల్స్ జరుగుతున్నాయి. సో మార్కెట్స్లో చాలా 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 యాక్టివిటీ నడుస్తుంది. అండ్ పెద్ద కంపెనీస్ కూడా మన మార్కెట్స్ మీద, మన కంపెనీస్ మీద, ఎస్పెషల్లీ కెమికల్స్ ఈ సెగ్మెంట్ రిలేటెడ్ కంపెనీస్లో ఫుల్ లెంత్ యాక్టివ్గా ఉన్నారు. సో ఏ అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు. కెమికల్ సెక్టార్లో, మనకి హెల్త్ కేర్ సెక్టార్లో పెద్ద పెద్ద ఫండ్స్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మన మార్కెట్స్ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నాయి. అండ్ ఎ రాఫ్ట్ ఆఫ్ ఆఫర్స్ ఈజ్ లైక్లీ టు పుష్ అప్ బారోయింగ్ కాస్ట్ ఫర్ ఐపీఓ ఇన్వెస్టర్స్. సో ఐపీఓ విపరీతంగా రాబోతున్నాయి. ఈ వారంలోనే మనకి
ఒకటి అనుపమ రసాయన్, లక్ష్మీ ఆర్గానిక్, క్రాఫ్ట్స్ ఆటోమేషన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి ఐపీఓస్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 4,500 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతున్నాయి. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఐపీఓస్ కోసం ఈ డబ్బుల్ని అంటే వారం రోజులు 10 రోజుల కోసం లోన్ల రూపంలో డబ్బులు తీసుకుని ఐపీఓలు ఇన్వెస్ట్ చేసే పద్ధతి మళ్ళీ మొదలైంది. సో అందువల్ల ఏంటంటే గ్రే మార్కెట్లో ప్రీమియం కాస్త తగ్గింది ఒకటి, అట్ ది సేమ్ టైం బారోయింగ్ కాస్ట్ కూడా పెరిగింది. సో 200 బేసిస్ పాయింట్స్ వరకు బారోయింగ్ కాస్ట్ పెరిగింది. అండ్ ప్రస్తుతానికి 7-8% వరకు వడ్డీలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. ఎన్బిఎఫ్సిస్ షార్ట్ టర్మ్ ఫండింగ్ చేస్తున్నాయి ఐపీఓల్లో పెట్టుబడి పెట్టడానికి. ఇందుకోసం దాదాపు 75,000 కోట్ల రూపాయల వరకు నిధులను సిద్ధం చేసుకున్నట్టు మనకు అర్థమవుతోంది. ఇదేంటంటే ప్రస్తుతం గ్రే మార్కెట్లో అనుపమ్ రసాయన్కి గతంలో 330 రూపాయలు ఉన్న ప్రీమియం ఇప్పుడు 265కి తగ్గింది. లక్ష్మీ ఆర్గానిక్ ప్రీమియం 135 నుంచి 95 రూపాయలకు తగ్గింది. అండ్ ఎందుకంటే ఫుల్ లెంత్లో డబ్బులు అవసరం అవుతున్నాయి, ఎందుకంటే మార్కెట్స్లో లిక్విడిటీ టైట్ అయిపోతుంది. ఈ సెకండరీ మార్కెట్స్ నుంచి డబ్బులు మళ్ళీ స్క్వీజ్ అవుట్ చేసి మార్కెట్స్లోకి రావాలి. అండ్ ఇప్పటికే వచ్చిన ఐపీఓస్ పెద్ద ఎత్తున డబ్బులు స్క్వీజ్ అవుట్ చేశాయి. లైక్ ఈజ్ మై ట్రిప్ ఆల్మోస్ట్ మనకి 382 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది హెచ్ఎన్ఐ పోర్షన్. అండ్ ఎంటార్ 651 టైమ్స్. ఇలా డబ్బులు బ్లాక్ అయిపోతాయి. అంటే మళ్ళీ ఎంటార్ నుంచి డబ్బులు రిలీజ్ అవ్వడానికి ఇంక 1-2 డేస్ టైం పడుతుంది. అట్లా అమౌంట్ రిలీజ్ అయ్యి ఇంకొక ఐపీఓకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో మొత్తానికి మార్కెట్స్లో కొద్దిగా లిక్విడిటీ టైట్ అవుతుంది. ఐపీఓస్లో విపరీతమైన జోష్ మనకు కనిపిస్తుంది. అలాగే ఇదే సందర్భంలో ఈ లక్ష్మీ ఆర్గానిక్స్ ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లేదా, పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ఇలా చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ మనకి profitmaster.in వెబ్సైట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూడండి ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు. సో లాంగ్ టర్మ్ కోసం దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ లక్ష్మీ ఆర్గానిక్స్ని. అయితే ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి, క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారు ఈ కంపెనీకి, ఎందుకు ఇంత ప్రీమియం అంటే ఎందుకు ఇంత ఉత్సాహం ఈ ఐపీఓ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఉన్నాయి. ఒకసారి గోత్రూ అవ్వండి. అలాగే బాట్ స్పెక్ట్రమ్ యాజ్ నీడెడ్ ఆన్ స్ట్రాంగ్ ఫుటింగ్ టు బి కాంపిటేటివ్ సేస్ వోడాఫోన్ ఇండియా అఫీషియల్. సో తమ ఏదో స్పెక్ట్రమ్ తక్కువగా కొన్నామని చెప్పి తమ మీద విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ అభూత కల్పనలు మాత్రమే. సో తమకు ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడానికి స్పెక్ట్రమ్ తీసుకున్నాము. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఫుటింగ్ మీద ఉన్నాము. సో మెరుగైన సేవలు అందించేందుకు, కాంపిటేటివ్ సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి వోడాఫోన్ ఐడియా అయితే ప్రకటించింది. అండ్ సిమెంట్ ప్రైజెస్ ఫర్మ్ అప్ ఆన్ ఇన్ఫ్రా పుష్ బై గవర్నమెంట్ రియాలిటీ డిమాండ్. ప్రైజెస్ ఈ నెల ప్రారంభంలోనే 4% దాకా పెరిగాయి. సో ఈసారి ఈ క్వార్టర్లీ అర్నింగ్స్ పరంగా చూస్తే 30% వరకు అధికంగా అర్నింగ్స్ పెరిగే అవకాశం ఉంది Q4లో అని చెప్పి అనలిస్ట్ భావిస్తున్నారు ఈ సిమెంట్ కంపెనీస్కి సంబంధించి. సో మన దేశంలో దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ప్రైజెస్ క్లైంబ్డ్ 18% ఇన్ ద సౌత్ అండ్ 11% ఇన్ ద వెస్ట్. సో 18% వరకు ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో మార్కెట్స్లో రేట్స్ పెరిగాయి. మోర్గాన్ స్టాన్లీ హ్యాస్ రైజ్డ్ FY23 ఎర్నింగ్స్ ఎస్టిమేట్స్ అప్ టు 13%. సో 23 నాటికి అర్నింగ్స్ ఎస్టిమేట్స్ 13% వరకు పెరగొచ్చని చెప్పి మోర్గాన్ స్టాన్లీ అంచనా కడుతోంది. ప్రైజెస్ హైక్స్ ఆర్ ఆల్సో అట్రిబ్యూటెడ్ టు రైజ్ ఇన్ ఇన్పుట్ అండ్ లాజిస్టిక్ కాస్ట్. సో లాజిస్టిక్ కాస్ట్ పెరిగాయి, ఇన్పుట్ ధరలు కూడా పెరిగాయి. అందువల్ల రేట్స్ పెంచాల్సిన అవసరం ఉంది, పెంచుతున్నామని చెప్పి కంపెనీలు చెప్తున్నప్పటికీ సో డిమాండ్ బాగా పెరుగుతుంది. అందుకు తగ్గట్టు సప్లై కూడా కాస్త తక్కువ ఉంది. కాబట్టి సో సిమెంట్ కంపెనీస్ అందుకు తగ్గట్టు రేట్స్ పెంచుతున్నాయి. టీవీ ప్రైజెస్ టు గో అప్ ఫ్రమ్ ఏప్రిల్. సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి టీవీ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ఈడి ధరలు బాగా పెరిగాయి గ్లోబల్ మార్కెట్స్లో 30% వరకు. సో అందువల్ల అండ్ ఈ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్లో 60% వాటా ఈ సెల్స్కి సంబంధించి ఉంటుంది కాబట్టి, ఓపెన్ సెల్ ప్యానల్కి సంబంధించి ఉంటుంది కాబట్టి సో ప్రైజెస్ పెరగబోతున్నాయి టీవీలకు సంబంధించి. అలాగే స్విస్ కెమికల్ కంపెనీ క్లారియంట్ ఫార్మ్స్ జేవీ విత్ ఇండియన్ గ్లైకాల్స్. సో స్విస్ కెమికల్ మేజర్ సంస్థ క్లారియంట్ ఏజే భారతీయ కుటుంబం ప్రమోట్ చేస్తున్న ఇండియన్ గ్లైకాల్స్ కంపెనీతో జాయింట్ వెంచర్ కుదుర్చుకుంది 51-49% వాటా నేపథ్యంలో. సో వీళ్ళు రెన్యూబుల్ ఇథిలిన్ ఆక్సైడ్ డెరివేటివ్ ప్రోడక్ట్స్ ఈ కంపెనీ తయారు చేస్తుంది. సో ఇవి ఫ్రీజింగ్ ఏజెంట్స్కి, కూలెంట్స్కి, ఆటోమొబైల్ ఇంజన్స్లో వాటికి, కాస్మెటిక్స్కి ఈ ఉత్పత్తులు తయారవుతాయి, ఉత్పత్తులు వెళ్తాయి. కాబట్టి సో ఇండియన్ గ్లైకాల్స్ అనే కంపెనీ మీద ఫోకస్ బాగా పెరిగింది ఇప్పుడు. సో ఇండియన్ గ్లైకాల్స్ కంపెనీ దాదాపు రెవెన్యూ 6,000 కోట్ల రూపాయల మేర రెవెన్యూ చేస్తుంది. అండ్ ఎబిటా కూడా ఆల్మోస్ట్ 402 కోట్ల రూపాయలు ఎబిటా ఉంది. ఎబిటా మార్జిన్స్ కూడా 15%కి పైగా
ఉన్నాయి. సో కెమికల్ రిలేటెడ్ కంపెనీస్ ఎస్పెషల్లీ రాబోయే రోజుల్లో కెమికల్స్ అనేది ఒక మనం ఊహించినంత గ్రోత్ కాబోతుంది. ఎందుకంటే చైనా ప్రస్తుతానికి కెమికల్స్ మీద కాస్త ఫోకస్ తగ్గించుకుంది కాబట్టి ఈ మన పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మన మార్కెట్స్ మన కంపెనీస్ ఇక్కడి నుంచి బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే CV మార్కెట్ మే గ్రో ఓవర్ 30% ఇన్ FY22. టాటా మోటార్స్ అంచనా కడుతుంది మన కమర్షియల్ వెహికల్స్ సేల్స్ ఆల్మోస్ట్ ఒక 30% వరకు 2022లో ఉండొచ్చు. డబుల్ డిజిట్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి సో అదొక అంశం. అలాగే కోవిడ్ స్పర్ట్స్ సెట్స్ ఆఫ్ అలారం బెల్స్, లాక్డౌన్ ఇన్ నాగ్పూర్, ముంబై కాల్ లైక్లీ బై వీకెండ్. సో మళ్ళీ మహారాష్ట్రలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. నిన్న ఒక్కరోజు చాలా అనూహ్యమైన స్పర్ట్ వచ్చింది నిన్న మొన్న. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్ళీ కేసులు పెరగడం, అక్కడ లాక్డౌన్ పెరగడాన్ని చూస్తే కాస్త టెన్షన్ పెట్టించే విధంగానే ఉంది. సో ఈ కర్వ్ ఎక్కడి నుంచి అయితే డ్రాప్ అయిందో ఇక్కడి నుంచి మళ్ళీ రీబౌండ్ మళ్ళీ మనం పెరుగుతున్నాయి కేసులు. సో మ్యాక్సిమం మనకి 8th ఫిబ్రవరిన 9,000 కేసెస్ దాకా ఉంటే ఇప్పుడు ఆ కేసెస్ 15,000 దాకా పెరిగాయి కొత్త కేసుల సంఖ్య బట్టి చూస్తే. సో న్యూ కేసెస్ 22,000 దాకా 10th మార్చ్ డేటా బట్టి రీసెంట్ డేటా చూస్తే 23,000 కేసులు కొత్తగా నమోదయ్యాయి 10వ మార్చి తారీఖున. సో ఇది కాస్త ఆందోళనకరంగానే ఉంది. సో దీన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు ఏంటనేది మనం చూడాలి. ఇక కళ్యాణ్ జ్యువెలర్స్కి IPO రాబోతున్న సంగతి మన అందరికీ తెలుసు. 87 రూపాయల మధ్య ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. మార్చ్ 16వ తారీఖున ఇష్యూ ప్రారంభమై మార్చి 18వ తారీఖున ఇష్యూ ముగియబోతోంది. మొత్తం 1,175 కోట్ల రూపాయల మేర ఈ IPO ద్వారా సమీకరించబోతున్నారు. సో అసలు ఇది అప్లై చేసుకోవచ్చా లేదా, దీనిలో పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి మనం అనేది profitmaster.in వెబ్సైట్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కూడా ఫాలో కండి. సో ఇది మేజర్ న్యూస్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.